బీఆర్ఎస్ పార్టీ హత్నూరు మండల అధ్యక్షుడు వీరన్న శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. మండలంలో జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పబ్లిక్ అందరూ తండపులుగా అందరికీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయడానికి మొత్తం పబ్లిక్ అంతా తరలి వస్తున్నారు. మండలంతా చాలా ఎత్తున ఈరోజు హత్తూరు మండలంలో ఆత్మీయ సమ్మేళనం జరగబోతున్నది. మరి ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలంతా అందరూ మనస్ఫూర్తిగా ఈ ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఈరోజు పబ్లిక్ అందరికీ ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, బైక్ల మీద రావడం జరుగుతున్నది. మరి తెలంగాణ పార్టీ అంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ చాలా ఆత్మగౌరవం. వాటిని ఇంకా ముందు పెద్దపిల్లం చేసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. వాళ్ళ ఎజెండా ఏది లేదు, తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కావాలని లేదు, తెలంగాణ మీద దొంగలు ఇది మాట్లాడు తప్పితే ఇవాళ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ప్రజలు మరి ఇవాళ ఎన్నికల వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు. తప్పకుండా ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్తారని కూడా మీకు మనవి చేస్తున్నా. చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారి మీద ఉండాలి. మూడోసారి మన ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలని కూడా మీ అందరికి నేను మనవి చేస్తున్నా. తప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రైతులకు ఒక ఆత్మధైర్యం వచ్చింది. ఇవాళ రైతులు కూడా పండించిన పంట దళారుల చేతికి పోకుండా ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టి గ్రామాన పెట్టి మన ఒడ్లను కొని 4-5 రోజులనే డబ్బులు ఇప్పిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.